వాళ్ళిద్దరు రెడ్డి అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మైనార్టీలు 1,20,000, బీసీలు 1,45,000 ఉన్నారు కాబట్టి ఈ రెండు వర్గాలు కూడా మా పార్టీకి వేసి నవీన్ కుమార్ యాదవ్ కు భారీ విజయం సాధిస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రెండు లంకల దీపక్ రెడ్డి కూడా సునీత కూడా ప్రజల్లో లేరు. దాదాపు 40 ఏళ్ల నుంచి పీజేఆర్ ఎంబడి నుంచి సిరిసిల్లం అన్న ప్రతి పేదవాడికి అన్న అంటే సాయం చేసిన వ్యక్తి. ప్రతి గల్లీలో సిరిసిల్లం యాదవ్ గారిని గుర్తుపడతారు. నవీన్ కూడా దాదాపు 2,000 మంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆర్థిక సాయం చేశాడు, ట్రైనింగ్ ఇప్పించాడు. అదే విధంగా ఆయన కూడా ఒక విద్యావంతుడు, ఓ క్రీడాకారుడు, జర్నలిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు, సేవలు అందిస్తుండు. వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ లెక్కనే పరిగణించాలి. కాబట్టి నవీన్ యాదవ్ 1,00,000 మెజార్టీతో విజయం సాధిస్తాడు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచింది కదా, ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇవ్వడంతో ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఆమె సింపతి కొంచెం చాలా సింపతి ఉంటుండొచ్చు, అది కూడా అగ్రవర్ణాలు వేస్తారేమో. కానీ బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు తప్పకుండా చేతి గుర్తుకే వేస్తారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ చేశారు, మైనార్టీలు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు గెలిచారు. ఈసారి ఎంఐఎం మద్దతు కాదు, డైరెక్ట్ ఆ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారంలో కూడా పాల్గొనడం ఒక విజయానికి మంచి శుభసూచన.